హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈజీగా టేస్టీగా ఉండే బ్రెడ్ బజ్జీ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఒక 6 బ్రెడ్స్ అయితే తీసుకున్నాను. ఒక కప్పు శనగపిండి కూడా తీసుకున్నాను. ముందుగా తీసుకొని ఉంచుకున్న బ్రెడ్ని అయితే స్క్వేర్ ఆకారంలో లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను కదా, బాగా బాయిల్ అవుతున్న ఆయిల్ని కొంచెం అందులో వేసేసి బాగా థిక్నెస్ వచ్చేలాగా వాటర్ పోసేసి బాగా థిక్నెస్ వచ్చేలాగా బాగా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. స్క్వేర్ ఆకారంలో ఉన్న బ్రెడ్ని తీసుకొని ఇందులో ఈ విధంగా ముంచుకొని బాయిల్ అవుతున్న ఆయిల్ అయితే ఈ విధంగా వేస్తే బాగా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత అవన్నీ తీసుకోవాలి. ఈ విధంగా వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే బ్రెడ్ బజ్జీ అయితే చేయడం అయిపోయింది. ఇందులోకి గాను ఆనియన్స్ తీసుకొని బాగా చిన్న చిన్న ముక్కలుగా గాను కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు వచ్చే విధంగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. అందులో ఒక నిమ్మకాయ పిండుకొని కొంచెం కారం, పసుపు మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ విధంగా బ్రెడ్ని కట్ చేసుకొని అందులో కలుపుకున్న ఆనియన్స్ని పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉండే బ్రెడ్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.